నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచార నేను పర్వీన్ ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ ఈ నెల 15వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు షురు సమావేశ మందిరంలో ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ కండ్లకోయలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం టీఆర్ఎస్ హాయంలో రాష్ట్రంలో పూర్తిగా విద్యుత్ సమస్యలు తొలగిపోయాయన్న కేటీఆర్ మహబూబ్నగర్ లో అమరవీరులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులు మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో మరపురాని ఘట్టమని వ్యాఖ్య భూపాలపల్లిలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం గుజ్జుల ప్రేమధన్ రెడ్డిని గెలిపించాలన్న డీకే అరుణ హన్మకొండలో మున్సిపల్ తొలి పాలక వర్గం ఆత్మీయ వేడుకల సమావేశం ప్రజాసేవ చేసే అవకాశం రావటం అదృష్టమన్న ఎమ్మెల్యే నరేందర్ డీటెయిల్స్ చూస్తే ఈ నెల 15వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో సమావేశ మందిరంలోని ఏర్పాట్లను శాసనసభ సభాపతి ప్రోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు కరోనా నేపథ్యంలో సభలో సభ్యుల మధ్య తగినంత దూరం పాటించే విధంగా సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలని స్పీకర్ అధికారులను ఆదేశించారు తెలంగాణ వచ్చిన తర్వాత గర్వపడే విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధిలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ సమస్యలు తొలగిపోయాయని 24 గంటల విద్యుత్తుని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తుందని తెలిపారు కండ్లకోయలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వట్లేదని తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇస్తుందని అన్నారు 65 ఏండ్ల జరగని అభివృద్ధి 6 ఏండ్లలో సాధ్యమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజ్ మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపిక నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు అన్ని రకాల అర్హత కలిగిన వ్యక్తులకు ఇచ్చినాం కాబట్టి దయచేసి నేను మిత్రులు కోరుతాను చదువుకున్న వాళ్ళ మీద మన మీద ఒక బద్నాం ఉంది ఇప్పుడు వరుసగా రేపటి నుంచి సెలవులు ఉన్నాయి రేపు శివరాత్రి ఎల్లుండి హాలిడే జాగారం తెల్లారి హాలిడే మీకు తెలుసు తర్వాత సెకండ్ సాటర్డే ఆ తర్వాత సండే చదువుకున్న వాళ్ళ మీద ప్రాబ్లం ఏంటంటే మనం వరుసగా 2-3 రోజులు హాలిడేస్ వచ్చినామంటే మనం జాలీ ట్రిప్కి వెళ్ళిపోతుంది అయితే శ్రీశైలమో లేదా వేములవాడనో లేకపోతే గోవానో ఇట్లా కరోనా ఈ మధ్యన ఎవరెక్కడ తిరుగుతలేరు కాబట్టి భార్య పిల్లలతో నాయన ఎక్కడికైనా పోయారు అట్లా కాదు దయచేసి ఓటింగ్ కు రారు చదువుకున్న వాళ్ళు అసలు ఓటింగ్ లోనే పాల్గొనరు పోలింగ్ లో పాల్గొనరు నిరక్షరాస్యులు పెద్దగా అక్షరాస్యత ఎక్కువ లేని ఊర్లలోనేమో 80-90% పోలింగ్ అవుతుంది బాగా చదువుకున్న వాళ్ళు పట్టణాల్లోనేమో 40% 30% అవుతుంది అందులో గ్రాడ్యుయేట్ ఓటర్స్ అచ్చంగా చదువుకున్న వాళ్ళు ఓట్లేసి ఎన్నిక పోయినసారి కూడా 39% ఓటింగ్ అయింది ఈసారి అట్లా కాకుండా దయచేసి మిత్రులు నేను కోరుతాను దయచేసి గుండెలో ప్రేమ పెట్టుకొని వీళ్ళు గెలవాలనే ఆరాటం ఉంది మీరు రాకపోతే ఈ అన్నిటికీ మేము ఇంకో కంప్లైంట్ కూడా ఇంటికి పోగానే టీవీ పెట్టి అందులో రాజకీయ నాయకుడు స్క్రీన్ మీద కనబడగానే ఈయన మంచోడు కాదు ఈయన చెడ్డోడు ఈయన దొంగ ఆయన దొంగ ఈ తీర్పులు ఇళ్లలో కూర్చొని ఇస్తే లాభం లేదు మీకు ఎట్లాంటి రాజకీయ నాయకుడు కావాలో ఎట్లాంటి ప్రజాప్రతినిధి కావాలో తేల్చే మంత్రదండం మీ చేతిలో పెట్టుకొని మీరు బయటికి రాకుండా ఓటింగ్కి రాకుండా ఇంట్లో కూర్చొని ఆ తర్వాత ఈయన ఇట్లా ఆయన అట్లా అని తీర్పులు ఇస్తే ఏం ఫరక పడుతుంది ఏమి కాదు ఓన్లీ దోస్ పీపుల్ షో అప్ టు ఓట్ కౌంట్ ఇన్ డెమోక్రసీ అల్టిమేట్లీ ఓన్లీ దోస్ పీపుల్ గంట ఎక్కువ గంటనే కదా పోయి ఆ లైన్ చూడు ఎక్కువ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు
కరోనా పీక్ టైంలో రిటైర్డ్ అయ్యారు. వారికి ఆ రోజు సన్మానం చేసుకోలేకపోయాం. ఈ రోజు కేటీఆర్ గారి చేతుల మీదుగా సన్మానం చేస్తాం. అదే రకంగా ఈ ఏరియాకు సంబంధించిన ఏడీ గారు, అదే రకంగా మన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మీకు ఒక చిన్న మూమెంట్ చాలా దగ్గర నుండి తయారు చేయించిన ఫోటో ఒకటి చారిత్రాత్మక తెలంగాణ ఉద్యమమును మిలియన్ మార్చి ఒక మరుపురాని ఘట్టమని తెలంగాణ అంబేద్కర్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ఆయన మహబూబ్ నగర్ లో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పిన అపురూపమైన ఘట్టమని, ఈ సందర్భంగా అమరులను యాది చేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కెఎస్ నరసింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొనియేని వెంకటయ్య, విద్యార్థి నాయకులు సుధీర్ రెడ్డి, నాయకులు బుక్కా మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. सबको మరుపురాని ఘట్టం మిలియన్ మార్చ్ మలిదేశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చిన తెలంగాణ వెనక్కి పోగానే జేఏసీని ఏర్పాటు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, సంసద్ యాత్ర, సాగరహారం, సమరభేరి, మిలియన్ మార్చ్, రైలు రోకో, ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేసినటువంటి కేసీఆర్ గారు మరి మిలియన్ మార్చ్లో కూడా జేఏసీ పుట్టుకనే కేసీఆర్ది కనుక జేఏసీ ప్రతి అడుగులో కేసీఆర్ యొక్క ఆలోచన ఉంది కనుక మరి మిలియన్ మార్చ్ కూడా ఆయన ఆధ్వర్యంలో రూపకల్పన చేసి పిలిపివ్వడం, పెద్ద ఎత్తున ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు వచ్చి తెలంగాణ ఆకాంక్ష ఎంత గట్టిగా ఉందో, బలంగా ఉందో అని చెప్పినటువంటిది. తుపాకులు కూడా భయపడరు, పోలీసులకు కాదు మిలిటరీ దళాలకు కూడా భయపడరు అని చెప్పి కర్ఫ్యూ విధించిన 144 సెక్షన్ విధించినా కూడా భయపడకుండా వచ్చిందని చెప్పి దానికి నిదర్శనమే మిలియన్ మార్చ్. కనుక మిలియన్ మార్చ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది. మరి అనుకున్నట్లే తెలంగాణ తెచ్చుకున్నాం, అనుకున్నట్లే ఆనాటి నాయకుడు ముఖ్యమంత్రి అయ్యిండు. ఈరోజు ఏ పల్లె చూసినా కూడా ప్రతి పల్లెలో కూడా పంటలు పండుతున్నాయి, ప్రతి పల్లెలో గడప గడపకు సంక్షేమ పథకాలు వచ్చినాయి. 1,30,000 ఉద్యోగాలు, త్వరలోనే 50,000-70,000 ఉద్యోగాల భర్తీ కూడా సిద్ధం అవుతా ఉంది. పేద బడుగు బలహీన వర్గాల వాళ్లకు, అట్టడుగు వర్గాల వాళ్లకు 1000 వరకు గురుకులాలు ఏర్పాటు చేసి చదువుకుంటేనే మీ జీవితాలు మారుతాయని చెప్పినటువంటి ఘనత ఇలా మా కేసీఆర్ గారి, మా ముఖ్యమంత్రి. ఖచ్చితంగా మేం నాడు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అని ఆ రోజు నినాదంతో బయటకు వచ్చినటువంటి నినాదం ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం కాదు, దాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇలా ఉన్న తెలంగాణను కూడా ఎట్లా ఇచ్చినాం ఇవ్వాలని కూడా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే మొదలైంది. ఇప్పటి వరకు కూడా అదే కొనసాగుతుంది. పచ్చని పొలాలు చూసి, పంటలు చూసి, పేద ప్రజల సంక్షేమ పథకాలు చూసి ఇలా చాలామందికి కళ్ళు మండిపోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరు ఎన్ని చేసినా తెలంగాణలో అభివృద్ధి ఆగదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వివిధ పార్టీల నుంచి. అది పద్ధతి కాదు. తెలంగాణ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఏందో దాన్ని కనబరిస్తే ప్రజలు సంతోషపడతారు. మరి అమరుల త్యాగాలు వృధా కాలేదు. తెచ్చిన తెలంగాణ ఖచ్చితంగా బ్రహ్మాండమైన తెలంగాణగా నిర్మించుకుంటాం. ప్రతి ఒక్క గడపకు సంక్షేమ పథకాలు వచ్చినట్లు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమధర్ రెడ్డి సన్నాహక సమావేశం జిల్లా అధ్యక్షుడు కన్నం యోగేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ హాజరయ్యారు.
గ్రాడ్యుయేట్లు, టీచర్లు, రిటైర్ ఉద్యోగులు, మేధావులు, గ్రాడ్యుయేట్ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత క్రమంలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించాలని విజ్ఞప్తి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మండల లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాకేష్ రెడ్డి, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కీర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ అందరి అభిమాన నాయకురాలు మరి మా గద్వాల ఆడపడుచు మరి బాబాయ్ ఎల్లపల్లి బాబాయ్ గారు, రామచంద్రారెడ్డి గారు, రఘునాథ్ రెడ్డి గారు, సత్యపాల్ గారు, నిష్ఠర్ రెడ్డి గారు, ఎలుకల గణపతి గారు, జగన్ నాయక్ గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, మరి మోర్చా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలందరికీ, తోటి సోదరి మండలికి, మహిళా మోర్చా అధ్యక్షులు, అదేవిధంగా ముందున్నటువంటి పట్టభద్రులకు, గ్రాడ్యుయేట్స్ కి, అదేవిధంగా మా కార్యకర్తలకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న మా అందరికీ కూడా ఈ ఎన్నికలు మీ అందరి అభిమాన నాయకురాలు ప్రేమేందర్ రెడ్డి గారిని, మన ఎమ్మెల్సీ అభ్యర్థి గారిని, జిల్లా అధ్యక్షులు అన్న మిగోలిదేశ్వర్ గారు సన్మానం. అన్నయ్య అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డల లక్ష్మీనారాయణ గారిని, రాష్ట్ర నిన్న మనము ఇక్కడ మీటింగ్ పెట్టుకోవాలని తెలిసినప్పుడే మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా మంది మన కార్యకర్తలు ఖచ్చితంగా పట్టభద్రులని మీటింగ్కి తీసుకురావాలా, పట్టభద్రులని మీటింగ్ తీసుకొని వస్తే వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి నాయకులు చెప్పేటువంటి విషయాలు వింటారు, మళ్ళీ వాళ్ళపై ఊళ్ళో చెప్తారు అనేటువంటి భయంతో భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా అన్ని మండలాల్లో మొత్తం ఇంతకుముందే రామచంద్రన్న చెప్పారు మనకు ఏమేమి రామచంద్రన్న బయలుదేరిందంటే ఇప్పుడే అమ్మా ఎంపీటీసీ సాగల పార్టీ పెట్టారంట, కల్లు చికెన్ పార్టీ నడుస్తున్నది. ఇవాళ మీటింగ్ వస్తామన్నటువంటి వాళ్ళని ఇవాళ చిన్న చిన్న ప్రలోభాలకు ఎదురు చూస్తున్న యొక్క పట్టభద్రులకు, మరి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కాంట్రాక్ట్ టీచర్లకు, లెక్చరర్స్, ప్రైవేట్ టీచర్స్, కస్తూరిబా టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్, సర్వశిక్షా అభియాన్ టీచర్స్, నిరుద్యోగులు, పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అన్నిటికీ మించి మన పార్టీకే మిత్రులు ఉన్నారు. వారి కలము ఈ మధ్య కాలంలో మామూలు కలం లాగా కాదు, అది బుల్లెట్లు లాగా పేలుకున్నాయి. నేను వారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. వారి ఉద్యోగ రీత్యా నేను విజ్ఞప్తి చేయడం లేదు. వారిలో అనేక మంది పట్టభద్రులు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు పట్టభద్రులు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. మార్పు కోసం ఒకసారి నన్ను ఆదరించవలసిందిగా మీడియా మిత్రులందరూ నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మన యొక్క అరుణమ్మ గారు వచ్చారు. మరి నేను ఎక్కువసేపు మీ ముందు మాట్లాడాలనే ఉద్దేశం లేదు. నేను 3 నెలల నుంచి తిరుగుతూ ఉంటే ఒకసారి భూపాలపల్లికి వచ్చిపోయాను. నేను వాస్తవంగా మీ అందరినీ ప్రతి మండలానికి వచ్చి కలవాలనుకున్నాను. నాకు ఈ ప్రాంతం కొత్తేం కాదు. ఈ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా, రాష్ట్ర భారతీయ జనతా మోర్చా అధ్యక్షునిగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా అన్ని మండలాలన్నీ గన్పూర్, మన యొక్క చిట్యాల, టేకుమండల, ముగుళ్ళపల్లి, రేగొండ ఇవన్నీ కూడా గ్రామం కూడా తిరిగి ఉన్నాను. కానీ మరొకసారి తిరగాలన్న కోరిక ఉంటే అది మిమ్మల్ని చూసుకునే రూపంలో నెరవేరుతున్నదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ కొద్దిగా ఆలస్యంగా వచ్చినప్పటికీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకేనంటే వస్తున్నది. తిరుగుతూ మీ అందరిని చూస్తే
హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ తొలి పాలక వర్గం ఆత్మీయ వేడుకల సమావేశం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. మరో 2 రోజుల్లో కార్పొరేట్ల పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా వారిని సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సన్నపునేని నరేందర్ మాట్లాడుతూ రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజాసేవ కొనసాగుతూ ఉంటుందన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ మనం మరింత ప్రజాసేన చేయాలన్నారు. పాలక వర్గంలో తాను భాగ్యస్వామ్యం అవటం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో అందరికీ మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది, మరింత ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండ ప్రకాష్, మేయర్ గుంట ప్రకాష్ రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే బస్వార సారయ్య తదితరులు పాల్గొన్నారు. సర్వోత్తమ రెడ్డి గారు, శ్రీ సిరంగి సునీల్ కుమార్ గారు 46, శ్రీ సోదరి నల్లా స్వరూపరాణి గారు స్వరూపరాణి గారి తర్వాత చిన్న వాడే ఒకరు వాడి చిన్నప్పుడు వాళ్ళు ఇచ్చినట్లేదు. శ్రీమతి కేశిరెడ్డి మాధవి గారు 9, అరుణ్ గారు తర్వాత అన్న అన్న చిన్న వాళ్ళకి ఇచ్చేయి. కోలా వినోద్ అన్న, వినోద గారు, సయ్యద్ ఉమర్ పాషా, మేకల బాబురావు గారు, సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అంబర్పేటలోని ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధన్వంతరి ఆయుర్వేద ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఫౌండేషన్ వారికి ప్రభుత్వం తరపున వీలైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అలాగే పట్టభద్రుల ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధన్వంతరి ఫౌండేషన్ చైర్మన్ కమలా శర్మ, ఎమ్మెల్యే కాలర్ వెంకటేష్, కార్పొరేటర్ విజయేందర్ గౌడ్, దోసరి లావణ్య, మాజీ కార్పొరేటర్ గరిఘంటి శ్రీదేవి, దేవి ప్రసాద్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ వారితో పాటు మరి దేవి ప్రసాద్ అన్న గారికి, మన పివి ప్రభాకర్ రావు గారికి, మన అన్న లక్ష్మణరావు అన్న గారికి, అట్లనే సాయిబాబా అన్న గారు, చాలామంది పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఇవాళ ఇక్కడికి వచ్చి ప్రధానంగా మాట్లాడేది ధన్వంతరి ఆర్గనైజేషన్ గురించి ఎన్నోసార్లు వినడం, అందరితో ఇంటరాక్ట్ అవ్వాలని అనుకోవడం, కానీ పలు సందర్భాల్లో కూడా మిస్ అవుతూ వచ్చాం. ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా కలిసింది. పర్టికులర్గా పర్సనల్గా వెళ్ళి ఆర్గనైజేషన్ చూసి మిమ్మల్ని వచ్చి ఇక్కడ అప్పీల్ చేసుకోవాలని మన దగ్గరికి రావడం జరిగింది. జనరల్గా మీకు తెలుసు, ఒక ప్లేస్కి వెళ్ళాలనే కోరిక అనేది ఎప్పుడు కలుగుతుందంటే ఆ
ప్లేస్లో ఉండేటటువంటి సిన్సియారిటీ బయటకు రిఫ్లెక్ట్ అవుతాం, ఆ ప్లేస్లో ఉండేటటువంటి సీరియస్నెస్ బయటకు రిఫ్లెక్ట్ అవుతాం. అప్పుడే మనం వెళ్ళి చూడాలి అని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది. అనేక సందర్భాల్లో విన్నాం ధన్వంతరి ఫౌండేషన్ ఎట్లా అయితే అందరినీ కనెక్ట్ చేస్తూ వెళ్తుందో, ఎట్లా అయితే ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో కమ్యూనిటీకి మనం ఏం చేయగలుగుతాం అనే ఆలోచనతో ఉందన్నది తెలుసుకోవడం జరిగింది, వినడం జరిగింది. కానీ కలుసుకునే అవకాశం ఎప్పుడు రాలేదు. జనరల్గా పొలిటికల్గా ఉన్నప్పుడు మనం చాలా సంఘాలను చూస్తాం, కుల సంఘాలని చెప్పి ఇంకో సంఘం అని చెప్పి ఇంకో సంఘం అని. ఏ సంఘం పెట్టుకున్నా ఏం చేసినా టాప్ 10 లీడర్షిప్కి ఐడియా ఉంటుంది, కాన్సెప్ట్ ఏంటిది, ఏం చేయాలనుకుంటున్నామని. కానీ కింద స్థాయి వరకు వెళ్ళి కనెక్ట్ అయ్యి అసలు ఆ కమ్యూనిటీ పెట్టిందేందుకు, ఆ కమ్యూనిటీలో ఉన్నవాడికి ఏం సహాయం కావాలి అని రీచ్ అవుట్ అయ్యేటటువంటి ఆస్కారం తక్కువగా ఉంది. ఇవాళ ఇక్కడ ధన్వంతరికి వచ్చిన తర్వాత అన్న కమలాకరంగా నాకు మొట్టమొదటి తీసుకెళ్ళి ఐటీ వింగ్ చూపించింది. ఎంత బాగుందంటే వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందితోని కనెక్టివిటీ మెయింటైన్ చేసే వింగ్ అదే అని చెప్తా ఉంటారు. దట్ ఈస్ ద మోస్ట్ కోర్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ, ఎనీ ఆర్గనైజేషన్. అది మీరు చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మేము రిపీటెడ్గా చెప్తా ఉంటాం, ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా మీరు అసలు ఆర్గనైజేషన్ ఎందుకు పెట్టుకుంటారు, ఈ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పెట్టుకుంటే ఆ కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి కదా ఏం చేస్తున్నామని. ఆ కనెక్టివిటీ మిస్ అవుతారు. ఇట్లా నేను సభలు సమావేశాలు పెట్టుకుంటూ స్పీచ్లు ఇచ్చుకుంటూ కాలాలు వెళ్ళబోస్తూ ఉంటారు. కాకపోతే అది కాకుండా ఒక సీరియస్ ఆర్గనైజేషన్ ధన్వంతరి అని చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారు కూడా ఒకరే బయలుదేరారు 2001లో, ఇప్పుడు రాష్ట్రమే వచ్చేసింది. అట్లానే కమలాకరంగా కూడా నేను ఒక్కడనే బయలుదేరిన 16 ఏళ్ల కింద ఇంత వచ్చిందంటే సంకల్పం బలంగా ఉంటే ఖచ్చితంగా లక్ష్యమైన చేరుకుంటాం అనేటటువంటి విశ్వాసం నాకు లేదు. మొదలుపెట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే హియర్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ మనం తీసుకున్న ఇనిషియేటివ్తోని దాదాపుగా 350 పైచిలకు ఓన్లీ బ్రాహ్మణ్ ఆడబిడ్డలు బయటకు వచ్చి చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ అనేది ఇవాళ పెట్టుకోవచ్చు. అట్లా ఆ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ తప్పకుండా దేంట్లో అయినా చేయాల్సినటువంటి అవసరం ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ ఒక ఆలోచనతో మొదలుపెట్టిన ఫస్ట్ స్టెప్పే మన బ్రాహ్మణ పరిషత్లో మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు, బ్రాహ్మణ భవన్ సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ప్రలోభాలకు గురి కావద్దని, ఉద్యోగ సంఘాలు కొందరు టీఆర్ఎస్ పార్టీలకు ఏజెంట్లుగా మారుతున్నారని రఘునందరావు అన్నారు. త్వరలో ఉమ్మడి నల్గొండ జిల్లాపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే ఉద్యోగ సంఘాలతో రాజీకి వచ్చారని విమర్శించారు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపించాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల అమూల్యమైన ఓటును బీజేపీకి వేసి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఉద్యోగ సంఘాలను పిలిపించి నేను 29%
రిపీటెడ్గా జరుగుతున్నటువంటి అల్లర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన చేతగానితనాన్ని అంగీకరించి హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత న్యాయ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంక్రాంతి అప్పుడు లొల్లి మొదలైతే అది చిన్న గల్లీ పంచాయతీ 5 నిమిషాల్లో క్లియర్ చేస్తామని చెప్పారు. గల్లీ పంచాయతీ చిలికి చిలికి గాలివానగా మారి రిపీటెడ్గా బైన్సాలో ఒక వర్గం ప్రజల మీద దాడులు జరుగుతూ ఉంటే మీ సీసీటీవీలు ఎడిపోతూ ఉన్నాయి. నేరం చేసే వాళ్ళకి అంత ధైర్యం ఎందుకు వస్తూ ఉంది? రిపీటెడ్గా దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తూ ఉన్నాం. నాకంటే గొప్ప హిందువు ఎవరు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు బైన్సాలో హిందువుల మీద, జర్నలిస్టు మిత్రుల మీద విచక్షణ రహితంగా కత్తిపోట్లు జరిగితే వారి ట్రీట్మెంట్ ఖర్చుని ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని ఒక్క మాట చెప్పడం చేతగాని కేటీఆర్ ఎందుకు నీ ట్విట్టర్లో నీ ట్విట్టర్ పిట్ట ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నాం. పొద్దుగాల మీటింగ్ పెట్టి అల్లం నారాయణ, బెల్లం నారాయణ, క్రాంతీలు, బోంతీలు అందరినీ తెచ్చి జర్నలిస్టులకి లక్ష లక్ష చెక్కులు ఇచ్చిన కేటీఆర్ పొద్దుకి బైన్సాలో జర్నలిస్టులని విచక్షణ రహితంగా పొడుస్తే కనీసం ఖండించడం చేతగాలి. ఇది దిక్కుమాలినటువంటి చర్య. నీకు నోరు రాకపోతే నీ పిట్టనన్నా కూస్తుందేమో అని ఎదురు సూచనం. 2 రోజులే నీ ట్విట్టర్ పిట్ట కూస్తలేదు. మీ పిఆర్సీని వాళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్లని మీరు పనంగా పెట్టి ముఖ్యమంత్రి గారు భోజనం పెట్టిరని హుజూర్ నగర్ ఎలక్షన్లు, దుబ్బాక ఎలక్షన్లు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మీ విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఆలోచించండి అని చెప్పి ఉద్యోగ సంఘాలని తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల మనోభావాలకు అనుగుణంగా పనిచేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ రమణ అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచల యుగేందర్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. తాను నైతిక విలువలకు, సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలలో కొనసాగుతున్నానని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం కోసం నిరంతరం పోరాడుతున్నానని చెప్పారు. ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే డిమాండ్తో కోదండరాంతో కలిసి కొలువల కోట్లాట అనే కార్యక్రమం నిర్వహించామని గుర్తు చేశారు. నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలలో ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పరిపాలన అనుభవం కలిగిన తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శశికుమార్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు యుగేందర్ గౌడ్ గారు, సోదరు అరవిందాచారి గారు, సోదరు రంజన్న గారు, సోదరు దివాకర్ గౌడ్ గారు, సోదరు తుగురాజ్ గారు, సోదరు అశోక్ గారు, మా సహచర మిత్రులు ప్రజలకు నమస్కారాలు. వారు సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రచారంలో పాల్గొంటూ 43 అసెంబ్లీలలో దాదాపు 5-6 రోజులుగా పైగా అన్ని వర్గాలను కలుస్తూ నా గెలుపు కొరకు వరదకు చేస్తూ వారి ప్రత్యేక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో పోటీన ప్రధానమైన కారణం 7 ఏళ్లుగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా విస్మరిస్తున్నాడు. సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కారం చేయడం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్య వేగంతో పనిచేస్తున్నది. మొదటి ప్రభుత్వంలో కానీ, రెండవ ప్రభుత్వంలో కానీ అనుకున్న విధంగా ఇచ్చిన హామీల అమలు కొరకు మాత్రం కృషి చేయకుండా వాళ్ళ పదవులను ఏ విధంగా కాపాడుకోవాలా, వాళ్ళ ప్రభుత్వాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా, నిరుద్యోగులు వీటి పట్ల ఆశతో చూసి ఈ ఉద్యోగస్తులైనటువంటి భావనతో వాళ్ళు అప్పసప్పు చేసి కోచింగ్ సెంటర్లకు వెళ్లి కోచింగ్ తీసుకుంటారు. ఏడాది అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, నడుస్తూనే ఉన్నది. అవి గ్రూప్ లో నోటిఫికేషన్లు కానీ, వివిధ సంబంధించినటువంటి విభాగాల ఉద్యోగాల నోటిఫికేషన్ కానీ రావు. వచ్చిన వాటి మాత్రం ఏదో కారణం నిలుపుదల చేయడం. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో నియోజకవర్గ పట్టభద్రుల బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ శాసన మండలి స్పీకర్ స్వామిగౌడ్,
జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు సదానందరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద్రావు పాల్గొన్నారు. పేద ప్రజల ఆత్మ గౌరవం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ప్రధానమంత్రి మోడీకే దక్కుతుందని, పట్టభద్రుల ధన ప్రభావానికి ప్రలోభం కాకుండా పట్టభద్రుల సమస్యల కోసం శాసన మండలిలో గలం విప్పి మాట్లాడిన వ్యక్తి ఎమ్మెల్సీ రామచంద్రరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ బట్టలిప్పిన మనగాడు అజిత్ దోవల్. ఆ అజిత్ దోవల్ తో మీటింగ్ పెట్టారు. 5 రోజులు ఏం మాట్లాడారో ఎవరికి తెలియదు. కానీ మిత్రులారా, సంఘటన జరిగిన 15 రోజుల తర్వాత పాకిస్తాన్ లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్ పేరు మీద ఏకంగా 300 మంది సైనికులను మట్టుబెట్టిన ఘనత ఈ భారతదేశాన్ని ప్రధానమంత్రి. ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు పోటీ చేస్తున్నటువంటి రామచంద్రరావు గారు. మిత్రులారా, 350 సంవత్సరాల సమస్యలు ఒక చిన్న చీమ కూడా. అందుకొరకే ఈరోజు చూడండి, మీరు ఒక్కసారి గమనించండి. ఆటల పోటీలు అన్నప్పుడు ఎవరైనా ఓడిపోతారు. క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే ఎవడైతే మిఠాయిలు పంచుకొని తింటాడో, ఎవడైతే పక్క దేశం జెండా పట్టుకొని తిరుగుతాడో, ఇంకో చిన్న చిన్న ప్రలోభాలకు నీ కుటుంబ భవిష్యత్తు నాశనం చేయకు, ఈ ప్రాంతం భవిష్యత్తు నాశనం చేయకు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఈ నెల 15వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు షురు. సమావేశ మందిరంలో ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్. కండ్లకోయలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం. టీఆర్ఎస్ సహాయంలో రాష్ట్రంలో పూర్తిగా విద్యుత్ సమస్యలు తొలగిపోయాయన్న కేటీఆర్. మహబూబ్ నగర్ లో అమరవీరులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులు. మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమంలో మరపురాని ఘట్టమని వ్యాఖ్య. భూపాలపల్లిలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం. గుజ్జుల ప్రేమధర్ రెడ్డిని గెలిపించాలన్న డీకే అరుణ. హన్మకొండలో మున్సిపల్ తొలి పాలక వర్గం ఆత్మీయ వీడ్కోలు సమావేశం. ప్రజాసేవ చేసే అవకాశం రావటం అదృష్టమన్న ఎమ్మెల్యే నరేందర్. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.